డీమన్ పవన్ ఊచకోత. ఈ అబ్బాయికి ఈక్యూ కొంచెం తక్కువ, ఐక్యూ బాగానే ఉంది అనిపించేలాగా గేమ్ ఆడాడు నిన్న మాత్రం. చాలా చాలా బాగా గేమ్ ఆడాడు. సో ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలిసిన విషయమే కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో నిన్న ఏదైతే టాస్క్ ఆడాడో డీమన్, అది మాత్రం కేక్ ఆడాడు అనమాట. నాకు భలే నచ్చింది. బికాస్ 2 సార్లు ఇద్దరిని పట్టుకుంటాడు. ఒకసారేమో బర్నీ గారిని, ఇమాన్యుయల్ని, ఇంకొకసారేమో బర్నీ గారిని, నిఖిల్ని కూడా పట్టుకుంటాడు అనమాట. సో ఏమవుతుందంటే బర్నీ వర్సెస్ శ్రీజ గేమ్లో బర్నీ గారు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, విచ్ ఈజ్ ఇమాన్యుయల్ అండ్ నిఖిల్. సో అక్కడ ముగ్గురు, అంటే బర్నీ గారు, ఇమాన్యుయల్, నిఖిల్ ముగ్గురు స్ట్రాంగ్. ఇక్కడ వచ్చేసి శ్రీజ డీమన్ అండ్ గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. డీమన్, గౌరవ్ స్ట్రాంగ్, శ్రీజ కొంచెం అంత స్ట్రాంగ్ కాదు కానీ కొంత వరకు ఓకే. సో ఎలా చూసినా కానీ బర్నీ గారికి మెజారిటీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ డీమన్ ఒక్కడే ఇద్దరితో సమానం అన్నట్టు ప్రూవ్ చేశాడు. యాక్చువల్లీ గౌరవ్కి ఎక్కడో బర్నీ గారిని అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ గౌరవ్కి ఎక్కువయ్యి నిన్న సరిగ్గా గౌరవ్ కనిపించలేదేమో అనిపించింది. బికాస్ ఒక పాయింట్లో గౌరవ్ని నిఖిల్ పట్టేసుకుంటాడు, వదిలించుకోలేని పరిస్థితికి వచ్చేస్తాడు గౌరవ్. కానీ డీమన్ అలా కాదు. డీమన్ ఊచకోత అని ఎందుకన్నానంటే డీమన్ బర్నీ గారిని, ఇమాన్యుయల్ని, బర్నీ గారిని, నిఖిల్ని పట్టుకోవడమే కాదు, ఒక పాయింట్లో బర్నీ గారితో పాటు స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన బర్నీ గారితో సహా పడిపోయి దాన్ని వదిలించుకొని బయటకు వచ్చి ఇంకొక సెకండ్లో రెడ్ టీమ్ గెలిచేస్తుంది అన్న టైంలో వచ్చి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి మరి వాళ్ళ బ్లాక్స్ చెదరగొట్టేస్తాడు. దానివల్ల ఆ మ్యాచ్ డ్రా అవుతుంది. లేకపోతే రెడ్ టీమ్కి ఒక పాయింట్ రావాలన్నమాట. సో డీమన్ చూడ్డానికి కొంచెం హైట్ తక్కువ ఉన్నా కానీ బలం విషయంలో మాత్రం రెండో బలాలు దేవే, రెండో బాహుబలి అని చెప్పొచ్చు. అంత బాగా గేమ్ ఆడాడు అనమాట నిన్న. వాళ్ళిద్దరు ఎవరెవరైతే అబ్బా మేము ఆడేయగలం అనుకున్నారో వాళ్ళందరికీ మంచిగా చెక్ పెట్టాడు. సో తను ఒక్కడు చాలు శ్రీజాని గెలిపించడానికి. దానివల్లే శ్రీజ బ్లూ టీమ్ గెలిచింది. సో శ్రీజాస్ చాయిస్ వాజ్ నాట్ రాంగ్ అనమాట డీమన్ విషయంలో. అండ్ డీమన్ ఇంకా ఏమంటారు, తన గురించి తను మాట్లాడడం కన్నా కూడా తన గురించి తనతో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా అలా పట్టేశాడు వాడు, ఏంట్రా అలా పిసికేస్తున్నాడు వాడు అంటారు. మాధురి గారు కూడా మంచి ప్రోమోకి కావాల్సిన హైలైట్ ఇస్తుంది అనమాట డీమన్ గురించి. అలానే ఇమాన్యుయల్ వీళ్ళు కూడా బాబాయ్ వాడు పట్టేసుకున్నారు అనుకున్నారు. నాకు ఇక్కడ బాధ అనిపించింది, అరే కళ్యాణ్ ఎందుకు ఆడలేకపోయాడు అని అనుకున్నాను. బట్ స్టిల్ గౌరవ్ అండ్ డీమన్ వాజ్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ ఫర్ శ్రీజ. దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఐ ఆమ్ నాట్ ద బ్యాడ్ ఆప్షన్ అండ్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. డీమన్కి ఎదురొస్తే నిజంగా పేరుకి తగ్గట్టుగా అది అవతలోడుకు పాతాళానికి వెళ్ళిపోవాలి అన్నట్టు మాత్రం ప్రూవ్ చేశాడు. సో ఈ ఒక్క టాస్క్తో డీమన్ టాప్ 5లోకి తన్నుకుంటూ వచ్చేసాడు అనేది నా ఫీలింగ్.